పీపుల్స్ సపోర్ట్. ఏ ఆరోపణలు అయితే చేశాడో అవే ఆరోపణలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తూ వచ్చాడు. అంటే ఉన్నట్టు నా ముఖ్యమంత్రి పదవిని ఈ ఆరోపణల మీద రుజువు చేయించే పద్ధతిలో ప్రతిపక్షాన్ని ఢీకొట్టడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం. మొట్టమొదటిసారిగా ఏ ఆరోపణలు అయితే చేశాడో ఆ ఆరోపణలు ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్తున్నాడు. అంటే నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. అది కూడా చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎస్ఐడి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? చాలా దురదృష్టం, నేను జైల్లో పెడతాను అనే మాట అన్నాడు. ఆ మాట అనడానికి వ్యవస్థ ఉంది కదా, అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కదా. నీ ఆలోచన, నీ అభిప్రాయంతో ముఖ్యమంత్రిగా ఆ కోణంలో రుజువు చేయడానికి లీకేజ్ తోటి కాలం గడుపుతున్నాడు. అదేవిధంగా ఇంకా ఏంటంటే, మీరు చూస్తే చాలా గమ్మత్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అఫీషియల్ మిషనరీని బాగా వాడుకోవడం జరుగుతున్నది అనేది మేము ఆరోపణ చేస్తున్నాం. ఆరోపణ నిజమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన అవసరం. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషను ఎన్ని పర్యాయాలు ఎంతమంది ఆఫీసర్లను ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా ట్రాన్స్ఫర్లు చేసి కొత్త వాళ్ళని పెట్టి ఎలక్షన్లు సజావుగా జరగాలనేది చేస్తున్నదా లేదా? అది ఇక్కడ ఎందుకు జరగట్లేదు? హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో తన దగ్గర పెట్టుకొని తను పదవిలోకి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటే నడిపిస్తున్నాడే. అంటే నీ ఉద్దేశం చాలా క్లియర్గా కనపడతా ఉన్నది. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి, ఆరోపణలతో కాలం గడిపి ప్రజలతో ఓట్లు దండుకోవడానికి పార్లమెంట్ ఎలక్షన్లు చేస్తున్నావు. ఒక్క మాట చెప్తాను, ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడయ్యా ఈ ఆఫీసర్ మీద వేసింది? 10వ తారీఖు మార్చి. ఎప్పుడయ్యా గవర్నమెంట్ వచ్చింది? 7వ తారీఖు ముఖ్యమంత్రి అయినాడు. 10వ తారీఖు మార్చి అంటే 6 రోజుల ముందు ఎలక్షన్ ప్రకటిస్తున్నారు. 16వ తారీఖు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఎలక్షన్ ఇది ఉంది. ఈ పేపర్ అంతా మీకు ఇస్తాను. మీకు ఆల్ డీటెయిల్స్ విల్ బి దేర్, నాట్ ఓన్లీ ఆఫ్ మై మాటలు కాకుండా ఇవన్నీ మీకు. అయితే 10వ తారీఖు ఇచ్చి 16వ తారీఖు ఎలక్షన్లు వస్తే ఎవరితోటైతే ఎవరి మీదనైతే మాట్లాడారో వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళ మీద ఆరోపణ చేసేటువంటి పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే 4వ తేదీ డిసెంబర్, ఇది ఎన్నికలైన మరుసటి రోజు, ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ బాసే, ఇంకెవరో కాదు, ఎప్పుడు 2019 నుంచి ఆయన బాసు ఆయన కేసు ఫైల్ చేశాడు ఆయన జూనియర్ మీద. ఏ రోజు? డిసెంబర్ 4వ రోజు. 2019 నుంచి పనిచేస్తున్న ఉన్నతాధికారి ఆయన కింద ఉన్న అధికారి మీద 4వ తేదీ ఎఫ్ఐఆర్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వేశాడంటే ఏమనుకోవాలి? ఈ 4 సంవత్సరాలు ఆయన కింద పనిచేసిన ఆయన ఏం చేసిండో కూడా తెలియదా? ఏం చేసిండో తెలవకుండా ఉంటే దానికి నువ్వు కూడా శిక్షార్హుడుగా. నీ కింద పనిచేసిన ఆయనే దొంగ అని అన్నప్పుడు, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశాడని కంప్లైంట్ చేస్తున్నావే, నీ దగ్గర పనిచేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే 4.5 సంవత్సరాలు నువ్వేం చేసావు? నువ్వు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా దాని అర్థం. ఇది కనుక చట్ట వ్యతిరేకమైతే దీనికి జవాబు చెప్తారు? ఎవరిని మాట్లాడతారా? లాజిక్ ఉందా? దయచేసి మీరే చూడండి, మీరే అనుకోండి. ఇగో ఇటువంటి ఆరోపణలతోటి కాలం వెలబుచ్చుతున్నారు. దిస్ ఇస్ రియలీ బ్యాడ్. దిస్ ఇస్ రియలీ బ్యాడ్. తర్వాత దీనికి సుప్రీంకోర్టు డైరెక్షన్లు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి, రామనారాయణ దగ్గర నుంచి. మరి ఈ రకంగా ఉన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ బాగా చర్యలు తీసుకోవాలనే మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ప్రభుత్వ పరంగా ప్రకటనలు కాకుండా లీకేజీలు.
ఇవాళ మీరున్నారు, మేమున్నాం, ప్రతిపక్షాలు ఉన్నాయి, అధికార పార్టీ ఉంది, మీకు తెలియంది లేదు, మాకు తెలియంది లేదు, మన అందరికీ తెలిసిన విషయమే. ఎట్లుంటుందో దమ్ము ధైర్యం ఉంటే అధికారికంగా ఎందుకు రావట్లేదు? అధికారికంగా ఎలక్షన్ ప్రకటించకముందు ఎందుకు రాలేదు? అధికారంలోకి వచ్చినాక మొదటి రోజు ప్రకటన ఎందుకు చేయలేదు? కేసులు ఎందుకు పెట్టలేదు? అంతే కదా. ఇప్పుడు చేస్తున్నాం అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా లీకులతోటి కాలక్షేపం చేస్తున్నాడు తప్ప మరొకట్లేదు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఇంకొకటి ఒక పర్టికులర్గా ఒక కమ్యూనిటీని కావాలని